వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ మన స్టూడియోలో ఉన్నాడు బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు భుజంగారావు. సార్ నమస్తే. నమస్తే అరుణ్ గారు. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల తీరు? అంటే తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి? చాలామంది ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ పైన విడిగా మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. కొంతమంది చెప్తున్నారు ఇక్కడ తెలంగాణ అనేది డైరీల్ని రాసింది లేదు అని చెప్పేసి కూడా మనం మాజీ ఎమ్మెల్యే బక్కా నరసింహుల వ్యాఖ్యలను కూడా మనం చూసినాం. ఇలాంటిది బేస్ చేసుకొని ఇప్పటి వరకు చాలామంది అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి పిఎం స్థాయి వరకు కూడా తెలంగాణను చిన్నగా మాట్లాడే విధానం మనం చూస్తున్నాం. మరి దీనికి అంతటి కారణం ఏంటి? ఇప్పటికి కూడా తెలంగాణ మీద కడుపు నిండా విషం కక్కడానికి, తెలంగాణకు ఇంకా ద్రోహం చేయడానికి, కక్ష తీరనట్టు, కోపం చలారనట్టు, పాలోని పగ కంటే ఎక్కువ ఉన్నమాట వాస్తవం. పాటలు పాడుకున్నాం కదా మనం, అయ్యోనివా నువ్వు అవోనివా తెలంగాణకి తోటి పాలోనివా. ఆ తోటి పాలోనికి కూడా ఇంత కోపం ఉండదు. వీడు అయ్యోడు కాదు, అమ్మోడు కాదు, తెలంగాణోడికి తోటి పాలోడు కాదు. నీ ప్రాంతం ఎక్కడ? ఆంధ్ర. ఎవరితో కలిసి ఉన్నావు? తమిళనాడుతో. నీ రాష్ట్రం మా ఆంధ్ర మాకు కావాలని కొట్లాడిన పొట్టి శ్రీరాములది సరైన నిర్ణయం, సరైన దీక్ష, సరైన ప్రాంతీయవాదం కాదు, వేరుపాటువాదం కాదు. వీరు చాలా గొప్పలు. తమిళనాడు రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత మద్రాసు మీకు కావాలని మద్రాసును సాధించడం కోసం పొట్టి శ్రీరాములు లేవకుండా కూర్చోబెట్టి చంపింది ఆనాడు ఆంధ్రవాదులు కదా. మద్రాసు రాజధాని నగరం వాళ్ళకి రాదని తెలిసి ఉండి మొండిపట్టుతో పొట్టి శ్రీరాములు కూర్చోబెట్టింది, అమరుని చేసింది ఎవరండి? ఆనాటి ఆంధ్ర ద్రోహులు కాదా? మళ్ళీ వాళ్ళ పోరాటాలన్నీ కరెక్ట్. ఇక్కడ ఈ ప్రాంతము మరాఠాలో, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగం, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంతం, ఈ 3 ప్రాంతాలు కలిసి నైజాం పరిపాలన ఉన్నమాట వాస్తవం కదా. ఆ భారతదేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15, 1947 వస్తే ఇప్పుడు మనకెప్పుడు వచ్చిందండి? సంవత్సర కాలం లేటుగా ఎందుకు వచ్చింది? అవును, ఇది ఒక సంస్థానం, ఇది ఒక స్వతంత్ర రాజ్యం, ఇది ఒక స్వతంత్ర కరెన్సీ ఉన్నటువంటిది, పాలన కరెక్ట్గా స్వతంత్రంగా ఉన్నటువంటిది. ఈ ప్రాంతం నాది, ఇది నా రాజ్యం, నా దేశం అనే కాడికి తెలంగాణ అస్తిత్వం ఆనాడే గుర్తించబడదు కదా. పిచ్చోడు మాట్లాడినట్టు, కొండ మేరు పర్వతం కాడిపోయి గులకరాలు ఏరుకున్నట్టు ఇవాళ చంద్రబాబు నాయుడికి నువ్వు తొత్తులాగా మాట్లాడితే అంత అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే ఒక పక్కన మనల్ని హేళన చేస్తూనే ఉన్నారు, అవమానపరుస్తూనే ఉన్నారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో దొరుకుతుందండి? మెడకాయ తలకాయ మాట్లాడే మాటేనా అది? దట్ ఈస్ నాట్ ఎ వర్డ్. ద డిక్షనరీ డస్ నాట్ గివ్ ద మీనింగ్ టు ద తెలంగాణ వర్డ్. తెలంగాణ అనే అర్థం కావాలంటే, ప్రజలు ఈ తెలంగాణ అస్తిత్వం అర్థం కావాలంటే, ఈ తెలంగాణ ఏర్పాటు కావడానికి సంస్థానం విలీనం కాడ నుంచి, నైజాము పాలన కాడ నుంచి ఇక్కడ పడ్డటువంటి బాధలు, జరిగినటువంటి రక్తతర్పణ, జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, అక్కడి నుంచి అంతకంటే ముందు నుంచి చూడాల్సి వస్తుంది. ఇదంతా ఏం అర్థం కాకుండా అమాయకంగా మాట్లాడి తెలిదొక్కతనాన్ని బయట పెట్టుకోవడమే తప్ప ఇంకొకటి కాదు. మాట్లాడింది బక్కా నరసింహులే కావచ్చు. మనం బక్కా నరసింహులు ఆఫ్టర్ ఆల్ నిమిత్త మాత్రుడండి. బక్కా నరసింహులు మహానాడు సమావేశంలో తెలంగాణ మీద విషయం కక్కడానికి ఒక బకరాన్ని తయారు చేసి అక్కడ ఉర్లించిన పరిస్థితి. కాబట్టి ఆ స్క్రిప్ట్ అందించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. తెలంగాణలో పార్టీని విస్తరిస్తాం, బలోపేతం చేద్దామని మాట్లాడినాడు ఎవరు? అక్కడ యువరాజు లోకేష్. అరే ఉన్నకాడ నువ్వు బలం చేసుకుంటావా, బలోపేతం చేసుకుంటావా, విస్తరిస్తావా? నువ్వు కూడా పెట్టుకున్నావు. భారతదేశం అనే పార్టీ, జాతీయ పార్టీ మేయ కూడా పెట్టిండు. తెలుగుదేశం కాదు భారతదేశం అని పెట్టుకున్నారు. మరి భారతదేశం జాతీయ పార్టీగా డిక్లేర్ చేసుకున్నారు. ఇవాళ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ అనే పేరు మార్చినందుకే కక్ష కట్టి పగబట్టి బీఆర్ఎస్ పాలనలోకి రాకుండా కాంగ్రెస్తో రంకు సంబంధం అండగట్టుకొని బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి గల్లీలో దోస్తాన్ చేసి ఢిల్లీలో వేరువేరని మాట్లాడుతున్న నాటకాలు చేసి మీరు బీఆర్ఎస్ కక్ష కట్టినట్టు అధికారంలోకి రాకుండా అడ్డుపడ్డటువంటి ఈ శక్తులు టీడీపీ జాతీయ పార్టీ కాదనుకున్నారా? ఇది ఉత్తదే అనుకున్నారా? చంద్రబాబు నాయుడుతో అయ్యేదేముంది అని అనుకున్నారా? చాతగానుడి కింద లెక్క కట్టినరా? ముగ్గాడెందుకో టార్గెట్ చేయకపోతుంది, గిన్నె ఎందుకో టార్గెట్ చేస్తుంది. అంటే కేసీఆర్ ఒక్కడు
ఒకే ఒక్కడు ఉమ్, తెలంగాణకున్న ఓజీ ఉమ్, కథానాయకుడు ఉమ్, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మీ పప్పులు ఉడకాయి కాబట్టి ఇక్కడ టార్గెట్ చేసిండ్రా. ఎస్, ఉమ్. తెలంగాణ వాదంలో ఇది మా అయ్య జాగిరే. అవు రైట్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా ఆ మాట ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పర్మిషన్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గర ఆయన నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టి ఒకటి చెప్పాడు. నన్ను తెలంగాణకు రావడానికి నాకు పాస్పోర్ట్ కావాలా, పాకిస్తానా పాలసీనా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ తెలంగాణ ఎవరి జాగిరి, ఎవనయ్యే జాగిరి, నన్ను అడ్డుకోవడానికి మీరెవరు అని చెప్పేసి కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి ఎట్లా చూడాలి? ఇప్పుడు అరుణ్ గారు ఉమ్, మాట్లాడుతున్న వ్యక్తులు వేరు, ఉమ్, కానీ భావజాలం ఒకటే, ఉమ్, వాళ్ళ ఆలోచనలు ఒకటే. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర మీటింగ్లో ఏం మాట్లాడి వాచ్ చూసుకొని ఉమ్, తెలంగాణకు పోవాలంటే ఉమ్, పాస్పోర్ట్ కావాలన్నా మనకు ఉమ్, మాట్లాడాలి. ఉమ్, చట్టసభ లోపల కేసీఆర్ గారు ఉన్నటువంటి సభ లోపల తెలంగాణకు ఉద్యమం జరిగి నిలదీసి ప్రశ్నిస్తుంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన నిలబెట్టి అడిగి కడిగి పారేస్తుంటే ఉమ్, ఏం కేసీఆర్ తెలంగాణ నీ అబ్బా జాగిరాని ఆ రోజు అనలే. ఉమ్, ఒక్క రూపాయి కూడా తెలంగాణకు నేను నిధులు ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీ దిక్కున కూడా చెప్పుకోండి అని కిరణ్ కుమార్ రెడ్డి గారు వాగలే చట్టసభలో. ఉమ్, ఆనాడు చవటల మాదిరిగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలకులు మంత్రులు ఆ సభలో లేరా? ఉన్నారు. అన్ని నవరంధ్రాలు మూసుకునేందుకు కూర్చున్నారు. ఉమ్, మా పల్లెత్తు మాట ఎందుకు అనలేదు, ఉమ్, నిరసన ఎందుకు తెలుపలేకపోయినరు, ఉమ్, గొంతెందుకు ఇప్పలేకపోయినరు. ఉమ్, అంటే మీరు చవటలుగా చేతకాని వాళ్ళు అసమర్థులుగా తెలంగాణ ఇట్టనే ఉంటుంది, పడి ఉంటుంది, నీ బాంచ నీ కాలు మొక్తా అని అంటది, మేము ఉడిగం చేసేళ్ళమే తప్ప ఉనికిని చాటుకుంటోళ్ళం కాదు అనేటువంటి సంకేతం ఆనాడే ఇచ్చింది కదా చట్టసభలో. అవును. ఆ రోజు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు మాట మాట్లాడలేదు, కానీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం మాట్లాడారు కదా. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రశ్నించింది, నిలబెట్టింది, అడిగింది, కడిగి పారేసినందుకే ఉమ్, మేము ఇయ్యము నిధులు, మా ఇష్టం అనే విధిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఉమ్, దాన్ని ఎట్లా ఎండగట్టాలను, ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే కదా. ఉమ్, నేనేమంటున్నా, ఈ తెలంగాణ అనేటువంటి భూమి, ఉమ్, ఈ తెలంగాణ గడ్డ పోరు గడ్డ, పోరాటాల గడ్డ. ఉమ్, ఈ గడ్డ ఉనికి కోసం, ఈ గడ్డ స్వేచ్ఛ కోసం, ఈ గాలి కోసం, ఈ నీరు కోసం, ఈ బ్రతుకు కోసం ఉమ్, మా తాతలు కొట్లాడినరు, ఉమ్, మా అయ్యలు కొట్లాడినరు, ఉమ్, మొన్న మేము కొట్లాడినాం, ఉమ్, రేపు మా పిల్లలు కొట్లాడతారు. ఎందుకో తెలుసా? ఉమ్, పక్కోని మీద దాడి చేస్తుంది కాదు, పక్కోని దోపిడీ చేయడానికి కాదు, మా ప్రాంతం మీద మా బతుకులు మమ్మల్ని బతకనీయకపోతే, ఉమ్, మా సంపద మాకు కాకుండా మీరు కొల్లగొడితే, మా ఉద్యోగాలు మీరు కొల్లగొడితే, మా నిధులు మీరు కొల్లగొడితే, మా సంపద మీరు కొల్లగొడగ పన్నాగం పడితే, కుట్ర పడితే, మా రాజ్యాధికారం లోపల మీరు చూడబాలనే ప్రయత్నం చేస్తే, ప్రజాస్వామ్యం ముసుగు లోపల ఖచ్చితంగా మరలబడతాం, తిరగబడతాం, తరిమి కొడతాం పొలిమేర దాటిదాకా. రైట్. ఇది తెలంగాణ గడ్డముకు, తెలంగాణకు మాకు ఉన్నటువంటి పేగుబంధం, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ లోపల మా ఆరాటం, మా పోరాటం. రైట్. భుజంగం గారు, మీరు ఒక ఉపాధ్యాయులు, ఒక రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం. సో ఇప్పుడు రాజ్యాంగంలోనే ఉంది కదా, ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, ప్రజలను పాలించవచ్చు అని చెప్పేసి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తే మీకేంటి ప్రాబ్లం? తెలంగాణలో ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు కుమ్మక్కయే పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడుతుంటే పర్మిషన్ ఇవ్వకుండా చేయడం జరిగింది, వీళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇది కరెక్టేనా? ఇప్పుడు నవనిర్మాణ సంకల్ప సభ మీరు పెట్టేది ఏందండి? అది రెండు నవో విధంగా నూతనోత్తేజంతో తెలంగాణను తీర్చిదిద్దుతాం అనేటువంటి వ్యక్తులు తెలంగాణ పోరాటాల్లో ఎందుకు లేకపోతే, తెలంగాణ ఏర్పడుతుందంటే 13-11 రోజులు బువ్వ తినకుండా ఉపాసం ఉన్న అంత బాధ అనిపించింది నాకు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఏడ్చుకుంటూ కూర్చున్నా అని ఎందుకో మాట్లాడే గిదే పవన్ కళ్యాణ్. 2 కళ్ళ సిద్ధాంతం చెప్పి నాకు అది కావాలి ఇది కావాలి, కానీ తెలంగాణ ఏర్పడడానికి విషం చెమ్ముతూ అడుగడుగున అడ్డుపడుతూ అడ్డుగోడలు కట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఒక ఓటు 2 రాష్ట్రాలను రాజమండ్రిలో తీర్మానం చేసినటువంటి బీజేపీ అస్త్రము ఎందుకు స్వీకరించి రాజకీయ సన్యాసం చేసి పదవులు వదిలిపెట్టి పోరాటం మీ కండుబ మీ భుజాన్ని వేసుకొని ఎందుకు కొట్లాడకపోతున్నారు? ఆ రోజు ఎటుపోయినారు మీరంతా?
ఒక్కడిగా బయలుదేరిండు కదా, ఉమ్, పిడికడు మందిని చీర తీసుకున్నాడు కదా, ఉమ్, ఈ బక్కోంతో ఏమైద్ది అన్నారు కదా, ఈ పిడికడు మంది మనిషితో ఏమైద్ది అనుకున్నారు కదా, ఈయనంతా కేసీఆర్ అంతా ఈయన పోరాటం ఎంత అనుకున్నారు కదా, అనిచేద్దామని అందరూ కలిసి కుట్రలు చేసిండు కదా, ఉమ్, అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు, ఉమ్, అందరినీ కూడా కట్టుకున్నాడు. మానలో ఉన్నటువంటి ఆవేశమే ఉంది, ఆలోచన కూడా కావాలి, దీనికని ఆలోచనలు జోడించి రాజకీయ ప్రక్రియ అవసరమని 32 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి అందరితో తెలంగాణకు అనుకూలంగా ఆమోదం పొందడానికి లేఖలు తీసుకొని వచ్చిండు కదా. ఉమ్, ఈ ఉద్యమం ఇప్పుడే కాదండి, ఉమ్, 1969 తెలుగు తెలంగాణ ఉద్యమం జరిగింది కదా. ఎస్, అందులో నేను కూడా ఒక చిన్న పిల్లగాన్ని, ఉమ్, 9-10 ఏళ్ళ పిల్లగాని, అప్పుడు కూడా నేను పాల్గొన్నా. ఉమ్, ఉమ్, ఆ ఉద్యమం ఆనాడు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానంద రెడ్డి, ఉమ్, ఆంధ్ర పాలకుడు. ఉమ్, 369 మంది పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చేసి ఉమ్, తొక్కేసి ఉద్యమాన్ని అణిచేసిండ్రు కదా. ఉమ్, ఆనాడు ప్రజాసమితి పేరుతో వచ్చిన, తెలంగాణ ప్రజాసమితి పేరుతో వచ్చిన పార్టీకి ఆత్మగౌరవంతో తెలంగాణ వాదులంతా ఓటేస్తే ఆ పార్టీని కాంగ్రెస్ కళ్ళకాడ పెట్టి మోకరిల్లి కబ్జా చేసింది కదా. ఆనాడు కాంగ్రెస్ పాలకులు కదా. ఉమ్, ఆనాడు అన్ని వందల మంది చనిపోవడానికి, ప్రాణాలు తీయడానికి ఇదే కాంగ్రెస్ కారణమైంది. ఉమ్, తెలంగాణ మలి ఉద్యమంలో కూడా 2009లో తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత ఉమ్, ఆంధ్ర పాలకుల ఒత్తిడి మేరకు యూటర్న్ తీసుకొని మళ్ళీ 14 దాకా పండబెట్టి పెండింగ్ పెట్టి అనేక పోరాటాలకు ఉద్యమాలకు 1200 మంది పైచిలకు తెలంగాణ విద్యార్థి యువకులు అమరులు కావడానికి, ఆత్మ బలిదానాలు కావడానికి కారకులు ఎవరండి? ప్రాణాలు తీసిన వాళ్ళు ఉమ్, కాంగ్రెస్ కాదా? ఉమ్, నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఉమ్, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడుతో అంటగాగుతూ చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడిగా పేరుగాంచినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉమ్, చంద్రబాబు నాయుడు వస్తే నేను అడుగు పెడితే, నేను గతంలో కాంగ్రెస్తో జతగట్టి మహాకూటమి పేరుతో నేను పోటీ చేసినా, మొన్న 2018లో కూడా ఒక ప్రయత్నం చేసినా, నాకు అక్కడ అవకాశం దొరకడం లేదు, కాలు పెట్టనీయడం లేదు, పరాభవం మిగిలింది తప్ప నాకు విజయం లభించడం లేదు, నాకు అవకాశం దొరకడం లేదు, మరో రూపంతో నీ రూపంతో పోతే బాగుంటుంది అనేటువంటి స్క్రిప్ట్ తయారు చేసింది మోడీ చంద్రబాబు నాయుడు గారు కాదా. ఉమ్, నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిసి ఒక మీటింగ్లో అతన్ని మందలిద్దాం, ఆరోగ్యం పరామర్శిద్దాం అనే వంకతో ఇంటికి పోయి మీటింగ్ పెట్టుకొని కుట్రలు పనింది ఆ రోజు కాదా. ఆ తర్వాత ఇదంతా జరగలేదా? ఎవరికి తెలియదని అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు, అన్ని అంశాలు పక్కాగా తెలుసు, ప్రతి ఒక్కటి కూడా విశ్లేషణ చేసి చూస్తున్నారు. ఉమ్, అందుకే నేను చెప్తున్నా, మన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట చూసాం పేపర్లో, సరే కొంత బుద్ధి మారిందేమో అనుకున్నాం. ఉమ్, ఆలోచన పెంచుకొని ఆవేశం తగ్గించుకొని నిదానంగా ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ కూడా అర్థమైందేమో అని నేను అనుకుంటున్నా. నిజమైతే ఏమన్నాడు ఆయన? అవు, తమిళనాడులో బాగా సెంటిమెంట్ ఉంటుంది, ద్రవిడ సెంటిమెంట్ ఉంటుంది, తెలంగాణ గడ్డ మీద సెంటిమెంట్ ఉంటుంది, ఆంధ్ర వాడికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనదనేటువంటి బుద్ధి మనకే లేదు అన్నాడు. ఉమ్, నీ రాష్ట్రాన్ని నువ్వు నవనిర్మాణం చేసుకుంటావా? అమరావతిని 5 ఏళ్ళు కడతావా, 10 ఏళ్ళు కడతావా, స్వచ్ఛతగా కడతారా? అది మీ ఇష్టం. ఉమ్, కానీ తెలంగాణకు వచ్చి ఏళ్ళు పెట్టాలి, కాలు పెట్టాలి, జోక్యం చేసుకోవాలనే దాంతో మీరు వస్తే సహించము. ఎస్, ఇందాక మీరు అడిగినారు ఉమ్, ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని. ఉమ్, అవును, రాహుల్ గాంధీ గారు అక్కడ ఉత్తరప్రదేశ్లో అవకాశం లేదని వచ్చి వయనాడు, కేరళలో పోటీ చేసి గెలిచిండు. ఉమ్, ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేసింది ఒకప్పుడు. ఉమ్, మీకు కాదని అనడం లేదు, ఉమ్. ప్రజాస్వామ్యం లోపల ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కానీ మా అక్కడి- బ్రతుకులు ఆగం చేసే ఆలోచన, అక్కడి భూ స్వరూపం కావచ్చు, అక్కడ ఉన్న విధి విధానాలు కావచ్చు, ఆ ఉద్యమాల చరిత్రలు కావచ్చు, వాళ్ళ అస్తిత్వం అన్ని తెలిసిన తర్వాతనే కదా. నేనేమంటున్నా, రాజకీయ కొరకే, ఎన్నిక కోసమే, పోటీ కోసమే, ఉమ్, పదవి కోసమే, అధికారం కోసమే మీరు రావాలనేది తప్పు. ఉమ్, మీరు మా పోరాటాల్లో, మా కష్టాల్లో, మా కన్నీళ్ళలో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో అన్నింటా మీరు భాగస్వామ్యం అయ్యిందెప్పుడు? చెయ్యి కలిపిందెప్పుడు? భుజం దట్టిందెప్పుడు? వెంట నడిచిందెప్పుడు? ఉమ్, ఎప్పుడు లేదే. పేగుబంధం తెలంగాణతో మీకు ఏ ఒక్కనాడు కనబడలేదే. ఉమ్, అమాంతంగా ఇప్పుడు పుట్టుకొచ్చిందంటే నమ్మేది ఎట్లా మేము? ఉమ్, ఇప్పటిదాకా జరిగింది సమైక్యాంధ్రవాదుల దోపిడే కదా. తెలంగాణకు దక్కింది ఏంది? మాకు మా తలాపున పారుతుంది గోదావరి, మా చెలుక, మా చేను, ఎడారని పాడుకున్నాం కదా. ఉమ్, పల్లెలు మొలిసినట్టు పాడుకున్నాం కదా. ఉమ్, మరి పల్లెలు పొరిసినటువంటి బీడు భూములను పచ్చని మాగాన చేసుకొని ఒడిసిపోతున్న ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకొని ఉమ్. నీటిని పైకి ఎగబాకడం కూడా అంటే నేర్పి, ఆయన కూడా ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్. ఏమంటుండంటే, నాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని లేదు, నేను ఏపీలోనే నన్ను చూస్తలేరు, ఇక్కడ ఏంది అన్నట్లు మాట్లాడిండు కదా. నువ్వు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తివి అయితవా కావాలనేది మేము కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. అది
అది చెప్తే నువ్వు సిన్సియారిటీ నమ్మించడానికి పలుకుతున్నావా? చిలక పలుకులు అనేది మేము అర్థం చేసుకోవాలని అమాయకులమేం కాదు. మా కేసీఆర్ గారు పల్లెల్లో పల్లెలు మొలిసిన బీడు భూములను ఇక్కడ ఉన్నటువంటి గోదావరి కృష్ణా నదులపైన ఆ సీమాంధ్రులు చేస్తున్న జలదోపిడిని అరికట్టి పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించేటువంటి ప్రాజెక్టు కట్టి నీళ్లు కిందికి పల్లానికే ప్రవహిస్తాయి. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అన్నట్టు పల్లానికే కాదు, మనము తలుచుకుంటే బీడు భూములను పొలాలుగా మార్చి మాగానిగా మార్చడం కొరకు నదులకు కూడా నడక నేర్పాలి, నదులకు కూడా పైకి ఎగబాగడం నేర్పాలి అనేటువంటి దాంతో 600 మీటర్లు నీటిని ఎత్తి పైకి పోయడానికి తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి కట్టినటువంటి రూపమే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కదా. ఎందుకో మాకు నిధులు ఇవ్వకపోతే బీజేపీ గవర్నమెంట్ అడుగుతా ఉన్నా నేను. ప్రాణహిత చేవెళ్ళ రంగారెడ్డి ప్రాజెక్టుకి ఎందుకు నిధులు ఇవ్వకపోతే, ఒక్క ఎంగిల్ చేత విధిల్చినట్టు ఒక నవోదయ స్కూల్ ఎందుకు ఇవ్వకపోతే, ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు ఇవ్వకపోతే, ఒక్క ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వకపోతే, ఒక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే, ఒక కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే, నిధులు అంటే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటివి అంశాలను కూడా మీరు చేయడానికి మనసు రాలేదే. ఏమొచ్చింది మీకు మనసు? మా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సంపద అంతా పనుల రూపంలో మీరు మూటగట్టుకున్నారు. మీరు పంచేది పెంచేది మొత్తం ఉత్తరప్రదేశ్, మొత్తం గుజరాత్, ఉత్తర భారతదేశం వైపే కదా మీరు చేసేదంతా. మరి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు అవసరం వచ్చిందని చెప్పి ఎన్నికల కొరకు సమాయత్తం చేసుకొని నీ కూటమి ఉంటే ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో, కాదని మేము అనలేదే. కానీ ఆ కూటమి, ఆ కుట్రలు, ఆ కుతంత్రాలు ఇక్కడ నడుస్తాయి, సాగుతాయి అనుకొని చేయడానికి చెల్లా చేతులు చేద్దాం తెలంగాణలో. ఇక్కడ రక్షకుడు లేడు. ఇప్పుడు 30 నెలలుగా రక్షకుడు లేడు. రక్షకుడు అవకాశం ఇయ్యక, అధికారం రాక, ప్రజలు మార్పు పేరుతో కొని తెచ్చుకొని కొరియలాగా నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్ ఉంది. ఆ కాంగ్రెస్లో ఆ ముసుగు కింద ఉన్నటువంటి వాడు మనవాడే, మనం పెట్టుకున్న ఏజెంటే, మన మాట వింటాడు, మనకు అనుకూలంగా ఉంటాడు. ఇంటి తలుపులు తీసేటువంటి వాడే మనకు దొంగతనానికి ఇంటి తలుపులు తీసి స్వాగతం చెప్తున్నాడు. గేట్వే ఆఫ్ తెలంగాణ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే మంచి సమయం రాదు, ఇదే మంచి సమయం, చొరబడాలి తెలంగాణలో, ఆగం చేయాలనేటువంటి దుర్బుద్ధితో దుష్ట పన్నాగంతో చేస్తున్న ప్రయత్నమే ఇది కదా. అందుకే అస్తిత్వ పోరాటం మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మా సంపద మాదే, మా నీళ్లు మాయే, మా ఉద్యోగాలు మాయే, మా నిధులు మాయే, మా నియామకాలు మాయే. ఇలా చేస్తున్న నియామకాలు ఎవరి అండి? సెక్రటరీకి వెళ్ళి, మీరు జర్నలిస్ట్ కదా, మీరు వెళ్ళి చూడండి. ఒక్కొక్క హెచ్ఓడిలో డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పాలకులు ఉన్నారు అక్కడ అధికారులు. ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి వ్యక్తి ఇరిగేషన్ శాఖలో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన. ఇలా గోదావరి కృష్ణా మీద జరుగుతున్నటువంటి చర్చల సమస్యలకు మీటింగ్లు పెడితే తెలంగాణకు అన్యాయం చేయడం లేదు, ఆంధ్ర వాళ్ళు సరిగానే ఉన్నారు, మాకేం నష్టం జరుగుతలేదని పత్తిత్తు మాటలు మాట్లాడించే విధంగా అనుకూలమైనటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఎట్లా వచ్చిండు ఇక్కడికి? చంద్రబాబు నాయుడు పంపించలే, ఆయన ఏజెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు శిష్యుడు నియామకం చేయలేదు ఇక్కడ. అలాంటి ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేసే వాళ్ళని తీసుకొచ్చి నన్నెత్తిన పెట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నది రేవంత్ రెడ్డి గారు.